హాయ్ అండి. ఈరోజు క్యాబేజ్ ఫ్రై చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, పచ్చిమిర్చి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పోపులు వేసుకొని హీట్ చేసుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి వేసుకుందాం. అందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై అవనివ్వండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అవి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి నేను. అది ఒకసారి కలుపుకొని అందులోనే పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై అవనివ్వండి. ఇలా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకుందాం. ఒకసారి ఇవి కలుపుకొని ఇందులోనే సాల్ట్ వేసుకుందామండి. మీ కర్రీకి ఎంత సరిపోతుందో అంత సరిపడగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. తర్వాత మూత తీసి చూస్తే క్యాబేజీలో ఫ్రై అయి ఉంటుందండి. ఇందులోనే మనం కారం వేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. మీకు ఎంత సరిపోతుందో చూసుకొని కారం వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి 3 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత చూస్తే ఫ్రై అనేది రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.